అన్నా క్యాంటీన్ ఇది అన్నం పెడతాం వల్ల ఎక్కడికైనా ఎంత గబుక్కుని వస్తే అన్నం దొరుకుతుందని ఆనందంగా ఉందా? బాగుందా? అది ఉంటుందా? రోజు తింటావు నువ్వు, అప్పుడప్పుడు వస్తావు. ఇక్కడ ఏమదు ఆగడాల వాళ్ళ ఇంటి కూర బంగాళదుంప. ఏ ఊరు? వేలుపుజర్ల. ఏ పని మీద వచ్చారు ఇక్కడికి? హాస్పిటల్ చూపించుకుని తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత బాగున్నాయా? అన్ని సదుపాయాలు ఫోటో కావాలంటే నేను కూడా వాళ్ళతో పాటు వచ్చాను. మీ దగ్గర ఏ ఊరు? కోళ్ళ. మీకు ఇంకా మీ నియోజకవర్గంలో లేదు. బ్రహ్మాండం ఉంది. మీదే ఊరు? మంగాయగూడు. ఓకే. మీరందరూ ఊరు నుంచి పనికి వచ్చి చక్కగా ఎక్కడ తింటున్నారు? మా ఏలుగా పదకొండా ఇక్కడ నా పక్కన నుంచి తినాలని ఉందని మీ సంతోషాన్ని సార్తో ఫోన్ చేయడం మీకు ఎలా కొంచెం వెనక్కి ఏలూరు నియోజకవర్గం రామచంద్రరావుపేటలో ఉన్న అన్నా క్యాంటీన్ని సందర్శించడం జరిగింది. అందరం కూడా కూటమి నాయకులందరం కూడా ఈ క్యాంటీన్కి వచ్చి స్వయంగా మేము కూడా నాయకులందరం కూడా వాళ్ళతో పాటు భోజనం చేయడం జరిగింది. ఏదైతే ఇక్కడ రోజు కూడా ఉదయం పూట టిఫిన్ 450 మంది, అలాగే భోజనం 500 మంది, సాయంత్రం 200 మంది ఇక్కడ భోజనం చేస్తున్నారు. మేము వచ్చేసరికి రమారమి ఒక 60 మంది దాకా భోజనం చేస్తున్నారు. వాళ్ళందరితో కూడా మాట్లాడటం జరిగింది. చక్కగా ఇవాళ ఏదైతే దోసకాయ పప్పు, పెరుగు, మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ, బంగాళదుంప చక్కగా 3 కూడా బాగున్నాయి. అన్నీ కూడా మేము కూడా తిన్నాం. చాలా వేడిగా కూడా ఉంది. వాళ్ళు కూడా చెప్తున్నారు టిఫిన్ కూడా పొద్దున్న చాలా బాగుందని చెప్పి. ఎందుకంటే అప్పుడప్పుడు సందర్శించడంతో పాటు మేము కూడా ఇవి ఎలాగున్నాయనేది మరి రుచి చూసినప్పుడే వాళ్ళకు కూడా తెలుస్తుంది. వీళ్ళకి శాలరీలు కొంచెం 3 నెలలకు ఒకసారి పడుతున్నాయన్నారు. డెఫినెట్గా శాలరీలు ఏ నెలకు ఆ నెల పడేటట్టుగా వాళ్ళకి అరేంజ్మెంట్ చేయడం జరుగుద్ది తప్పనిసరిగా. అలాగే మన గాలి దుమ్కి ఇక్కడికి వచ్చేసరికి గ్రీన్ మ్యాట్ పోయిందని అంటున్నారు. అది కూడా రేపో ఎల్లుండే వేసేటట్టు ఏర్పాటు చేయడం జరుగుద్ది. మరి ఇలా సందర్శించడం వల్లే ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళ సాధక బాధకాలు తెలిస్తే చుట్టూతా ఉన్న ఏదైతే విషయాలు ఉన్నాయనేది తెలుస్తుంది. అలాగే ఇక్కడికి ఎవరైతే వచ్చారో చాలామంది ఇక్కడ హాస్పిటల్ పని మీద వచ్చి కోళ్ళ, వేలుపుచెర్ల, ఎందుకంటే ఏలూరు నియోజకవర్గం కంటే ముందు బయట నియోజకవర్గాలలో ఇక్కడికి వచ్చి చేయటం చాలా ఆనందదాయకమైంది. ఎందుకంటే వాళ్ళు ఏదో పని మీద ఇక్కడికి వస్తూ ఏలూరు వచ్చినప్పుడు మనం భోజనానికి ఇబ్బంది పడిన అవసరం లేదు, అన్నా క్యాంటీన్కి వెళ్తే శుభ్రంగా ఉంటుంది అనేది. నిజంగా ఇది 500 రూపాయలు పెట్టి బయట హోటల్లో తినే భోజనం కంటే ఈ భోజనం చాలా బాగుందని చెప్పచ్చు. డెఫినెట్గా ఎవరైనా సరే ఈ ఏదైతే అన్నా క్యాంటీన్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ ఏదైతే అనుకున్నారో ఆశయ సిద్ధిని కోసం ఈ అన్నా క్యాంటీన్లు పెట్టారో ఆ ఆశయ సిద్ధిని నెరవేరుతుందనే ఉద్దేశాన్ని ప్రజలందరూ కూడా గ్రహించాలి. ఈ కూటమి ప్రభుత్వం అనేది ప్రజా సంక్షేమం కోసమే ఉన్న విషయాన్ని ప్రజలందరూ తెలుసుకోవాలని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది.
డిగ్రీ విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఎన్ఆర్ఐ. మొదటి బ్యాచ్ విద్యార్థులకు 100% ఉద్యోగావకాశాలు కల్పించి ఏలూరులో ఉద్యోగాల కల్పనలో రారాజుగా నిలిచిన విద్యా సంస్థ ఎన్ఆర్ఐ. 2026-2027 విద్యా సంవత్సరం నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ వంటి ట్రెండింగ్ కోర్సులు ప్రారంభిస్తున్నామని తెలియజేయుటకు సంతోషిస్తున్నాం. అధునాతనమైన కంప్యూటర్ ల్యాబ్ సౌకర్యం, కంప్యూటర్ కోర్సులకు సూపర్ సీనియర్ అధ్యాపకులచే విద్యా బోధన, పరిమిత సంఖ్యలో సీట్లు, అడ్మిషన్లు జరుగుతున్నవి. కోర్సులు బిఎస్సి కంప్యూటర్స్, బిఎస్సి AI, బిఎస్సి DS, బీకామ్ కంప్యూటర్స్, BCA అండ్ BBA. వివరాలకు ఎన్ఆర్ఐ డిగ్రీ కళాశాల, హోటల్ గ్రాండ్, ఆర్యా రోడ్, ఎన్ఆర్ పేట, ఏలూరు. ఫోన్ 9966948555.